నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 24th ఫిబ్రవరి 2026 నిఫ్టీ భారీ నష్టాల్లో క్లోజ్ అయింది. 288 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. ఈరోజు F&O మంత్లీ ఎక్స్పైరీ చాలా దారుణంగా అనిపించింది. బాగా బేరిష్గా క్లోజ్ అయింది. మెయిన్గా మనకి ఐటీ స్టాక్స్లో డెంట్ అనేది కంటిన్యూస్ అవుతూనే ఉంది. సో దాని ప్రభావం మార్కెట్ మీద హెవీగా చూపించింది అనుకోవచ్చు. అంటే నిఫ్టీలో మ్యాక్సిమం లూజర్స్ అన్నీ కూడా ఐటీ స్టాక్సే కనపడుతున్నాయి. సో నిఫ్టీ 50 స్టాక్స్ చూస్తే 17 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 34 స్టాక్స్ లూజర్స్లో ఉన్నాయి. సో గెయినర్స్లో చూస్తే మనకి పవర్కి సంబంధించిన స్టాక్స్లో ఈరోజు స్ట్రాంగ్ మూమెంటం చూసాం. పాజిటివ్ మూమెంటం చూసింది పవర్ సెక్టర్లో. పవర్ గ్రిడ్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, టీడీ పవర్, ఇట్లాంటి పవర్ కంపెనీస్ మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్లో ఎన్టీపీసీ టాప్లో ఉంది. 382 దగ్గర క్లోజ్ అయింది. ఒకసారి మనం టెక్నికల్గా దీని చార్ట్ చూస్తే మాత్రం మొమెంటం స్ట్రాంగ్గా కనపడుతుంది. హైయర్ లెవెల్ వెళ్ళే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. ఈ ప్రీవియస్గా ఈ రేంజ్ని బ్రేక్ చేసింది. ప్రీవియస్గా ఏదైతే సప్లై ఏరియా ఉందో ఆ ఏరియా దగ్గర కొంత కన్సాలిడేట్ అయ్యి ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. తర్వాత కోల్ ఇండియాలో కూడా స్ట్రాంగ్ మొమెంటం. జేఎస్డబ్ల్యూ స్టీల్, హిండాల్కో, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, నెస్లే ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. 288 పాయింట్స్ మైనస్లో. మేజర్ లూజర్స్ చూస్తే ఐటీ, టెక్ మహీంద్రా, తర్వాత ఎస్ఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇవన్నీ కూడా భారీ నష్టాల్లో క్లోజ్ అయినాయి. ఇక్కడ చూస్తే మనకి టెక్ మహీంద్రా 6.68% పడ్డది. తర్వాత ఎస్ఎల్ టెక్ మోర్ దెన్ 6%, ఎటర్నల్ మోర్ దెన్ 5%, ఇన్ఫోసిస్ దాదాపుగా 4%, టీసీఎస్ ఇవన్నీ కూడా డౌన్ అయిన స్టాక్స్. ఐటీ స్టాక్స్లో బేరిష్ మూమెంటమే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ అక్కడ సెల్లింగ్ ప్రెషర్ రావడానికి క్లియర్గా అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సో మనం ఒక కాషియస్ అప్రోచ్ ఉండాలి. ఐటీ స్టాక్స్కి కొంత దూరంగా ఉండాలి. కొన్ని రోజులు ఒక క్లారిటీ వచ్చేంత వరకు కొంత దూరంగా ఉంటే బెటరు ఐటీ స్టాక్స్లో. నెక్స్ట్ మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే మన కీ లెవెల్ 25,535. దీనికి ఇప్పుడు వ్యాలిడిటీ లేదు. సో మనం కీ లెవెల్ కిందకి వెళ్ళిపోయాం. అయితే మనం నిన్న వేసుకునే లెవెల్స్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో అక్కడి నుంచి ఫాలే. ఎందుకంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మనకి ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ 25,655 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే మనకి లోయర్ లెవెల్లో మనం గతంలో వేసుకున్న లెవెల్స్ ఇవి. 25,384 నుంచి 25,320 జోన్ ఇది మనకి టెక్నికల్గా సపోర్ట్ జోన్ అనుకున్నాం. అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, కానీ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కాదు. మోరోవర్ ఇప్పుడు మనకి 25,320, 325 లెవెల్స్ దగ్గర 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. అది మనకి సపోర్ట్ తీసుకుంది. కొంత ఇక్కడ బౌన్స్ కావడానికి అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా ట్రెండ్ వీక్ ఉంది కాబట్టి ఈ లెవెల్ దగ్గర కూడా కొంత వీక్నెస్సే కనపడుతుంది. మేబీ 50 డిఎంఏని కూడా బ్రేక్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. అయితే ఇన్ కేస్ 50 డిఎంఏ 25,320ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ 25,110 ఇది టెక్నికల్గా సపోర్ట్ లాగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడొద్దు. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే దాన్ని మనం ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా చూడొచ్చు. ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో ఒక మంచి సెల్లింగ్ పాయింట్ రావచ్చు. అరౌండ్ 25,540 ఆర్ 537. సో ఈ లెవెల్ మనకి కొంత టెక్నికల్గా రెసిస్టెన్స్ 540 ఇది. సో ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఒక షార్ట్ ఎంట్రీకే మనం ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఇమీడియట్గా ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. ఒక బౌన్స్ అయ్యి మళ్ళీ ఈ జోన్లోకి వచ్చి రివర్సల్ వెళ్తే మాత్రం మళ్ళీ షార్టింగ్ కోసం చూడొచ్చు. లేదా హైయర్ లెవెల్లో 25,540 దగ్గర కూడా మనం షార్టింగ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న ట్రెండ్ వైజ్గా చూస్తే. అయితే ఓవరాల్గా ఈ బిగ్ బార్ ఏదైతే ఉందో 3 డేస్ బ్యాక్ వచ్చిన రేంజ్, ఆ రేంజ్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ అయ్యాము ఈరోజు. ఇది బేరిష్నెస్కి ఇంకొక సంకేతం అనుకోవచ్చు. సో ఇలాంటి వోలటైల్ మార్కెట్లో మనం ఎలాంటి ట్రేడ్స్ చేయాలి, సో అసలు మార్కెట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, స్టాక్స్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ లెవెల్స్ ఎట్లా ఫాలో కావాలి, ఇవన్నీ నేర్చుకోవచ్చు. 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ 2nd మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రోగ్రాంలో జాయిన్ కండి. ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే మీకు మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవచ్చు.
బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ వరకు F&O గురించి కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి నిఫ్టీకి కీ లెవెల్ 25,880. ఆ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితేనే మనం ఒక పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేయొచ్చు. మేబీ కొన్ని రోజులు ఈ రేంజ్లోనే ట్రేడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడ్ 25,320 అండ్ 25,700 మధ్యలో కొంత కన్సాలిడేట్ కావచ్చు. బ్రేక్అవుట్ కోసం చూడాలి. 320ని బ్రేక్ చేసి కింద డే క్లోజ్ అయితే మాత్రం 25,110 వరకు రావచ్చు. లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో కొంత స్ట్రెంత్ ఉంది. 61,000 కన్నా పైన క్లోజ్ అయింది. ఓవరాల్గా మన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరే ఒక రెసిస్టెన్స్ తీసుకుంది అనుకోవచ్చు. 61,427 ఆర్ 430 లెవెల్ అది. సో ఈరోజు అక్కడే రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ ఓపెనింగ్ దానికి దగ్గరలో అయింది, అక్కడి నుంచి ఫాల్ అయింది. లోయర్ లెవెల్లో ఇందా గతంలో అనుకున్నట్టుగా 60,970 సపోర్ట్ లెవెల్. సో అక్కడ కొంత సపోర్ట్ తీసుకుని దానికంటే ఇంట్రాడేలో కిందకు వచ్చినా కానీ అదే లెవెల్లో సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం మన కీ లెవెల్ మాత్రం 60,560. దీన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం బేరిష్నెస్ ఉండొచ్చు. అదర్వైజ్ చిన్న డౌన్ టిక్ వస్తే ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు. రేపటికి మాత్రం ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది ఈ రోజులో. సో ఈ రోజులో వచ్చి మనకి 60,800 ఇది టెక్నికల్గా సపోర్ట్ లెవెల్ అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 61,270. దాన్ని క్రాస్ చేస్తే 61,430 ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్. దాని ప్రకారం మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో ఈరోజు మంత్లీ F&O ఎక్స్పైరీ అయింది కాబట్టి మనం స్టాక్ ఫ్యూచర్స్లో ఓన్లీ రోల్ ఓవర్ ఫిగర్స్ చూద్దాం. రోల్ ఓవర్ ఫిగర్స్లో చూస్తే PI ఇండస్ట్రీస్ టాప్లో ఉంది, 96% రోల్ ఓవర్. తర్వాత MFSL, తర్వాత DMart, బజాజ్ ఆటో, PPL ఫార్మా, తర్వాత పిడిలైట్ ఇండస్ట్రీస్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, ఎరిడా, ABB వీటన్నిటిలో కూడా హైయెస్ట్ రోల్ ఓవర్ కనపడతా ఉంది. ఇందులో మనం PPL ఫార్మాని కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే త్వరలో ఇది F&O నుంచి తీసేస్తున్నారు ఈ స్టాక్ని, కాబట్టి F&Oలో ఉండదు ఫ్యూచర్లో, కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయొద్దు. ఇక్కడ మనకి ఒకటి PI ఇండస్ట్రీస్ మాత్రం ఒక మొమెంటం కనబడుతుంది దీనికి మనం ఒక టెక్నికల్ చార్ట్ కూడా చూడొచ్చు. దాంతోపాటుగా DMart, ఈ రెండింటికి మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఫస్ట్ PI ఇండస్ట్రీస్కి చూద్దాం. ఇది PI ఇండస్ట్రీస్. సో బాగా డౌన్ అయిన స్టాక్ ఇది. ఆల్మోస్ట్ ఇక్కడ హై చూస్తే మనకి 4,300 నుంచి 3,100 ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇది. దీంట్లో ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ కనబడుతుంది. లోయర్ లెవెల్ నుంచి కొంత రికవర్ అవుతా ఉంది. మేబీ ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేయడానికి అవకాశాలు కనపడుతున్నాయి దీంట్లో. అయితే ఒకటి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ఒక ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక్కటి ఏంటంటే ఈ లోని బ్రేక్ కాకూడదు, ఇది మెయిన్ ఇంపార్టెంట్. అంటే 2,990 కన్నా పైన ఉంటే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసి 2,990ని స్ట్రిక్ట్ స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. అయితే హైయర్ లెవెల్లో మాత్రం 3,270 ఆర్ 250 నుంచి 270 ఒక 20 పాయింట్స్ జోన్ దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు ఈ స్టాక్. ఇది PI ఇండస్ట్రీస్ టెక్నికల్ లెవెల్స్ ఇవి. ఈ లెవెల్స్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడింగ్ కోసం. సో నెక్స్ట్ స్టాక్ వచ్చి DMart, అవెన్యూ సూపర్ మార్కెట్స్. ఇక్కడ కూడా ఇది భారీ ఫాల్ తర్వాత కొత్త రికవరీ ఉంది. ఇక్కడ ఒకటి మనం ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ తీసుకుంటే ఇది కంటిన్యూస్గా ఫాలింగ్ ట్రెండ్ లైన్. మనకి ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత ఒక ర్యాలీ వెళ్ళి కొంత రీట్రేస్ అయింది ప్రైస్. ఈ ఎంటైర్ ర్యాలీ రీట్రేస్మెంట్ చూస్తే దాదాపుగా మనకి 38.2% రీట్రేస్మెంట్ దగ్గర కొంత సపోర్ట్ తీసుకున్నట్టుగా కనపడతా ఉంది. అండ్ లాస్ట్ 2 days కొంచెం కన్సాలిడేట్ అయింది. ఈ రోజు కొంచెం పాజిటివ్ మొమెంటమే చూపించింది. ఓవరాల్గా మార్కెట్ ఇంత వీక్నెస్ ఉన్నా కానీ దీంట్లో మొమెంటం పాజిటివ్ ఉంది. అయితే దీంట్లో ఒక చిన్న ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. అంటే స్టాప్ లాస్ మనకి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లోని బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ ప్రీవియస్గా ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ని టెస్ట్ చేయొచ్చు. అండ్ మొమెంటం వైజ్గా పర్వాలేదు అనిపిస్తుంది. అండ్ మనకి F&O డేటాలో కొంచెం రోల్ ఓవర్ ఫిగర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ప్రైస్ ఈరోజు పెరిగింది. దాన్ని బట్టి కూడా మనం కొంత కన్సిడర్ చేయొచ్చు ఈ స్టాక్ని లాంగ్ ఎంట్రీస్ కోసం. అయితే ఒకటి ఇప్పుడు 38.49 దగ్గర ఉంది. 37.90 కన్నా కిందకి వెళ్తే మాత్రం ఒక షార్టింగ్ కోసమే దీంట్లో ప్లాన్ చేయొచ్చు. అదర్వైజ్ దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకుంటే ప్రీవియస్ స్వింగ్ హైని మనం ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకోవాలి, అరౌండ్ 3,990. సో చిన్న స్టాప్ లాస్తోనే దీంట్లో ఒక ప్లాన్ చేసుకోవచ్చు. ఇవి ఓన్లీ టెక్నికల్ లెవెల్సే. లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ప్రాపర్గా ప్రైస్ యాక్షన్ బట్టి ట్రేడ్ చేసుకోవాలి. కీ లెవెల్ ఏంటి, మొమెంటం ఏంటి, క్యాండిల్ స్టిక్స్ ఏంటి, ప్యాటర్న్స్, ఇట్లాంటి వాటికి ప్రతి దానికి కూడా మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ 2nd March నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.